సిటీలో ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేశారు అభ్యర్థులు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో నియోజకవర్గం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అడుగుతున్నారు. అధికార పార్టీల నేతలు ప్రభుత్వ పథకాలను వివరిస్తుంటే ప్రతిపక్ష నేతలు మాత్రం ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా మరోసారి గెలుస్తానన్న నమ్మకం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి. బంజారాహిల్స్లోని బోలానగర్, ఖాజానగర్లో ప్రచారం చేసిన ఆయన ఖైరతాబాద్లో బడి గుడి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. ముస్లిం మైనార్టీలు తనకే అండగా ఉన్నారని చెప్పారు. ఎంతైతే అందరూ అనుకుంటున్నటువంటి ముస్లిమ్స్ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకతమైతుందో ఆ వ్యతిరేకత నా నియోజకవర్గంలో ఎక్కడ కూడా లేదు. అన్ని చోట్ల కూడా నాకు ముస్లిమ్స్ అందరూ కూడా ఎంతైతే హిందువులు పనిచేస్తారో అంతే రకంగా అంతే ఉత్సాహంగా ముస్లిమ్స్ పనిచేస్తున్నారు. మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఈ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత మేమేందనేది చూపించాము, మేము పనిచేశాము. అదే మాకు శ్రీరామరక్ష. వచ్చేది మహాకూటమి సర్కారేనన్నారు ఖైరతాబాద్ అభ్యర్థి దాసోజు శ్రవణ్. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేసిన శ్రవణ్ తెలంగాణను టీఆర్ఎస్ సర్కార్ అప్పులపాలు చేసిందన్నారు. కుటుంబ పాలన అంతమయ్యే రోజులు దగ్గర పడ్డాయని విమర్శించారు. ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతూ ఉన్నారు, మార్పు కోరుకుంటున్నారు, కొత్త తరం రాజకీయం కావాలనుకుంటున్నారు. దందాలు దౌర్జన్యాలకు కాలం చెల్లిపోయింది, మోసాలకు కాలం చెల్లిపోయింది. నీతి నిజాయితీతో ఉన్న పాలన కావాలని చెప్పని తెలంగాణ సమాజం కోరుకుంటుంది, ఖైరతాబాద్ కోరుకుంటుంది. కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు విన్. మేడ్చల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లారెడ్డి రోడ్ షో చేశారు. కాంగ్రెస్ పాలనలో మేడ్చల్ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. మేడ్చల్ జిల్లా నాచారం ఓల్డ్ మల్లాపూర్లో ఇంటింటి ప్రచారం చేశారు ఉప్పల్ టీడీపీ అభ్యర్థి వీరేందర్ గౌడ్. కాంగ్రెస్ నేత లక్ష్మారెడ్డితో పాటు టీడీపీ, సిపిఐ నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. నాచారం, మల్లాపూర్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు వీరేందర్ గౌడ్. తనను గెలిపిస్తే సమస్యలు పరిష్కరిస్తానన్నారు. గల్లీలో వెళ్ళినా ఏ బస్తీలో వెళ్ళినా కానీ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రజాకూటమి అభ్యర్థిగా నన్ను మల్లాపూర్ ప్రజలందరూ ఆశీర్వదించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను నేను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. 10 ఏళ్లుగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నానని ఇక ముందు కూడా చేస్తానన్నారు ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి. నియోజకవర్గంలో కేసీఆర్ సభతో ప్రత్యర్థి పార్టీల నేతలకు వణుకు పుడుతుందన్నారు. ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ధూమ్ధామ్ల కార్యక్రమంలో మొదట తిరిగినాను, ఇంటింటి కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పుడు రోడ్ షో ద్వారా ప్రజలకందరికీ కూడా అర్థం చేయడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చేసిన పనులు ఏంటివి, రేపు చేయబోయేవి ఏంటివి, మనకు కావాల్సింది ఏంటి. ఇవాళ ఆయన దయతోటి కొంత గొప్ప ఎస్టిమేట్స్ కానీ, అదేవిధంగా సర్వేలు కానీ, అదేవిధంగా డిపిఆర్ కానీ ఇవన్నీ కూడా తయారైనాయి. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు ఎల్బీనగర్ ప్రజాకూటమి అభ్యర్థి సుధీర్ రెడ్డి. ఎల్బీనగర్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి సమక్షంలో ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరారు. ఉద్యమకారులకు ప్రత్యేకమైన కొన్ని అంశాలను పెట్టడం వల్ల ఆకర్షణీయ వాళ్ళు ఈరోజు కాంగ్రెస్ పార్టీతో నడుద్దామని చెప్పి ముందుకు రావడం నిజంగా చాలా సంతోషకరం. మనకి కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. నాంపల్లిలో టీఆర్ఎస్ అభ్యర్థి ఆనంద్ కుమార్ గౌడ్ పాదయాత్రతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ రెడ్ హిల్స్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. గత పాలకుల నిర్లక్ష్యంతోనే నాంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని, ఈసారి ప్రజలు ఓటు వేసి అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. జూబ్లీహిల్స్లో ప్రచారం చేశారు బీజేపీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మోడీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అనేక పథకాల కింద కొన్ని వేలాది మంది లబ్ధిదారులు ఇవాళ కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే, కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి. ఈ ప్రాంతంలో ఒక అవినీతి లేనటువంటి, ఒక భూకబ్జాలు లేనటువంటి, ఒక మతోన్మాద శక్తుల దౌర్జన్యాలు లేనటువంటి, రజాకారుల వారసుల పార్టీ అయినటువంటి ఎంఐఎం దౌర్జన్యాలు లేనటువంటి ఒక ప్రాంతాన్ని నిర్మిస్తాం. సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపుపై కాసాని చంద్రకళ జ్ఞానేశ్వర్ లాలాపేట్లో గడప గడప ప్రచారం చేశారు. కాసానికి మద్దతుగా మహాకూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.